ఇప్పుడు మనతో పాటు ఈ రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్ హాఫ్ ఇయర్లీ మీట్కి శ్రీకాంత్ చారి గారు వచ్చారు. సార్ కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫ్యాంటాస్టిక్ సార్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ హాఫ్ ఇయర్లీ సెలబ్రేషన్కి వచ్చి? ఈ రెపా స్టార్ట్ అయిన నుంచి రెగ్యులర్గా వస్తున్నానండి. హాఫ్ ఇయర్లీ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయండి. ఇక్కడ నుంచి మాకు మంచి మంచి రిఫరల్స్ వస్తున్నాయి అన్నమాట. సార్ ఇప్పుడు ఈ రెపా అనేది వచ్చిన తర్వాత అంటే బిఫోర్ రెపా ఆఫ్టర్ రెపా ఈ యూనియన్ ఏదైతే స్టార్ట్ అయిందో అంతకు ముందున్న డిఫరెన్స్ ఇప్పుడున్న డిఫరెంట్ ఏంటి సార్? ఇదివరకు ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ పరంగా ఓన్లీ మేము ఒక్కళ్ళే చేసుకుంటూ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఈ రెపా మూలానంటే రియల్ ఎస్టేట్లో ఉన్న 20 కేటగిరీస్, ఇంటీరియర్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్స్, వెంచర్స్, ఫైనాన్సెస్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బిల్డర్స్ వీళ్ళందరితో తిరగడం మూలన కొలాబరేట్ అవ్వడంతో మాకు సర్కిల్ ఫామ్ అయింది. బిజినెస్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు లీగల్గా అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళకి ఇన్వెస్టర్స్కి ఎలా యూజ్ అవుతుంది రేపు? ఇన్వెస్టర్స్కి ఏంటంటే సార్ ఎక్కడైతే ల్యాండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ల్యాండ్ దొరుకుతుంటుంది. ఏమన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, షేరింగ్ కావాలనుకున్నా, రకరకాల వాళ్ళు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మంచి ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడానికి ఇది. అంటే హాఫ్ ఇయర్లీ మీట్ అయింది. దీనికంటే ముందు ఇంకేదైనా మీట్ జరిగిందా? అంటే ఎవ్రీ మంత్ జరుగుతుంటుంది సార్. ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే నాడు జరుగుతుంటుంది. ఇది అన్ని 5 స్టార్ హోటల్లోనే జరుగుతుంటాయి. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ద పార్టీ.